ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి లోక సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పును. అంటే ఆయన ఏ ఉపమానం చెప్పారండి? ఏ ఉపమానం చెప్పారు? ఎందుకు చెప్పారు ఉపమానము? మీరు ఆ ఉపమానము చూడగలిగితే 2వ వచనం నుంచి మీరు 6వ వచనం దాకా చూడగలిగితే ఆ ఉపమానము ఏదైతే చెప్పారో దేవుడు దేని గురించి చెప్పాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన అంటే ఈ ఉపమానం ఎందుకు చెప్పారు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపవాసం చెప్పును. అంటే ప్రార్థన చేయమని చెప్తున్నారు యేసుప్రభు వారు. ఎలా చేయమంటున్నారండి ప్రార్థన? అంటే నిత్యము విసుకక ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన నిత్యము చేయడం వల్ల ఏంటి అంటే, నిత్యము ప్రార్థన చేయడం వల్ల మనము ఆయన యందు భయభక్తులతో ఉంటాము. ఏదైతే మనం ప్రార్థన చేస్తామో పొద్దున మనం ప్రార్థన చేసిన ప్రార్థన మనకు పొద్దుత్మాను రక్షణకర్తగా ఉంటుంది. రాత్రి వేళ చేసిన ప్రార్థన మనం పడుకున్నప్పుడు మనకు ఆ ప్రార్థన వల్ల దేవదూతలతో రక్షణ ఉంటుంది. కాబట్టి నిత్యము ప్రార్థన మనిషికి చాలా అవసరం. ఒక క్రైస్తవుడికి ప్రార్థన చాలా అవసరం అండి. కాబట్టి నిత్యము విసుకక ప్రార్థన చేయండి. ఏదైతే ఉపమానం అయితే యేసుక్రీస్తు వారు చెప్పారో అది ఖచ్చితంగా ఒకసారి చదివి ఆలోచిస్తారని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు.